మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు నాగమనండి, మాది మాచవరం. మా ఇంటి దగ్గర అండి వైన్ షాప్, సత్య వైన్ షాప్ ఓపెనింగ్ చేశారండి. గత 3 నెలల నుంచి అయితే మేము వైన్ షాప్ పెట్టొద్దని అక్కడ పునాది తీసినప్పుడే మేము చెప్పడం జరిగిందండి. వైన్ షాప్ పెట్టొద్దు ఇక్కడ. మా పిల్లలు, మా చదువుకునే పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇక్కడ చర్చ్ ఉంది, అంగన్వాడీలు ఉన్నాయి, స్కూల్ ఉంది, అంబేద్కర్ విగ్రహం ఉంది. అసలు వైన్ షాప్ ఇక్కడ పెట్టొద్దని మేము గతంలోనే 3 నెలల క్రితం జనవరి నెలలో చెప్పామండి. చెప్పినా సరే ఎవరో స్పందించలేదు. స్పందించకుండా వైన్ షాప్ అయితే కట్టారండి. అక్కడ కట్టినప్పుడు కూడా చెప్పామండి. అయితే వైన్ షాప్ అయితే పెట్టమమ్మ, ఇక్కడ వేరే షాపు పెడతాము, అందుకు కడుతున్నాం ఇది అని చెప్పారండి. మహిళలందరం వెళ్ళామండి, ధర్నా చేసాం, పెట్టమని చెప్పారండి. అయినప్పటికీ వైన్ షాప్ ఓపెనింగ్ చేసేసి అక్కడ రాత్రికి రాత్రి మందు రప్పించేసి నిన్న ఓపెనింగ్ చేసేసారండి. అయితేనండి మా పిల్లలు ఉన్నారండి, చదువుకునే పిల్లలు ఉన్నారు, కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా వైన్ షాప్ దాటి వెళ్ళాలండి. ఇప్పటికే మహిళల మీద అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయండి. వైన్ షాప్ మా ఇళ్ల దగ్గర పెట్టి మా పిల్లలకి భద్రత లేకుండా, మాకు భద్రత లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందండి. ఈ ప్రభుత్వ వైఖరిని స్పందించాలని మిమ్మల్ని వేడుకుంటున్నామండి. అలాగే అండి, ఈ వైన్ షాప్ విషయంలో అయితే మేము జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి. అలాగే ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చామండి. ఎక్స్చేంజ్ ఆఫీసర్ కూడా లెటర్ ఇచ్చామండి. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా లెటర్ ఇచ్చామండి. అయినప్పటికీ మహిళలు అంటే నిర్లక్ష్యం చేసి, ఎవరిని లెక్క చేయకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మహిళల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ ప్రభుత్వం పట్ల మాకు చాలా బాధాకరం అండి. ఇదేంటి స్పందించి వైన్ షాప్ వెంటనే మాచవరంలో ఉన్న సత్య వైన్ షాప్ వెంటనే తొలగించాలని మేము వేడుకుంటున్నాము. అలాగే మహిళలందరం కలిసి ఈ రోజు బయటకు రోడ్డు ఎక్కడం జరిగిందండి. మేము వైన్ షాప్ దగ్గర అయితే 7 గంటల నుంచి మహిళలందరము అక్కడ ధర్నా చేయడం జరిగింది. అక్కడ టెంట్ కూడా వేసుకొని ఇవ్వలేదండి మమ్మల్ని పోలీస్ అధికారులు. మీకు టెంట్ వేసుకోవటానికి ఎవరో ఇచ్చారు అధికారం, ఇక టెంట్ వేయదని లాక్కుని బ్యాన్లు వేసుకుని వెళ్ళిపోయారండి అధికారులు. ఏంటి ఆ ఎండలో నిలబడి ముసలి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు అయితే కొలు తిరిగి పడిపోయారండి. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారండి. మేము ఇక్కడికి వచ్చాము, కొంతమందిని అక్కడ పెట్టి. అయినప్పటికీ మహిళల పట్ల ఇంత నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని మేము మాట్లాడుతున్నామండి. నా పేరు శాంతి కుమారి, మాచవరం. మాచవరాన్ని వైన్ షాప్ పెడుతున్నారు. మేము 3 నెలల మట్టి నుంచి అడుగుతున్నాం గానీ రెస్పాండ్ అవ్వలేదు. పెట్టొద్దని మేము చెప్తున్నాం గానీ వాళ్ళు పెడుతూనే ఉన్నారు. మొన్న రేత్రి అయితే నైట్ 12 గంటలకు పట్టుకొచ్చి దొంగలే వచ్చేసి పెట్టేశారు. మేము ఈ రోజు పొద్దుటి నుంచి ధర్నా చేస్తున్నాం గానీ ఎవరో రెస్పాండ్ అవ్వలేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మరి తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంతో మందికి ఇచ్చారు గానీ ఇంకా ఎవరో రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. మాకు అక్కడైతే షాప్ ఉండకూడదు అనేసి చెప్తున్నాం. పొద్దుటి నుంచి కూడా ధర్నా చేద్దాం. పొద్దుటి 9 గంటలకు వచ్చాం, 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎండలో పడున్నాం కానీ ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్పలేదు. అది మాత్రం వైన్ షాప్ మాత్రం, సత్య వైన్ షాప్ మాత్రం ఉండకూడదు, అక్కడ తీసివేయాలి. మాకు తీసివేసే వరకు కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తాం. అది చదువుకునే పిల్లలకి ఇబ్బంది, మరి మహిళలకు ఇబ్బంది. రోడ్డుకు వచ్చి అలాగో ఆటోలు ఎక్కాలన్నా, మరి బస్సులు ఎక్కాలన్నా బాధ. అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, మరి అంబేద్కర్ బొమ్మ ఉంది, మరి రామాలయం ఉంది, ఇన్ని ఉన్నాయి, చర్చలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. జరిగినప్పుడు మరి అక్కడ మరి ఆడవాళ్ళంతా తిరుగుతూ ఉన్నప్పుడు మాకు మరి అక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంటది అన్నమాట. తాగేసి మరి ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు కదా మరి. అందుకు కాబట్టి మేము మహిళలందరం కూడా స్పందిస్తున్నాం. తీసివేయాలి, అది తీసివేతేనే కానీ కుదరదు. విషయం ఏంటంటే అక్కడ గత కొంతకాలంగా అంబటి కోటేశ్వరరావు అని ఒక ఇండస్ట్రియల్ సంబంధించి ఫ్యాక్టరీ ఉన్నాడు. అక్కడ మా ఊరు పక్కనే అక్కడ ఆయనది ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీ స్థలంలో ఆయన జనవరి 27వ తారీఖున ఆయన వైన్ షాప్ అనేది అక్కడ తీసుకురావడం జరిగింది. ఆ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఆ టైంలో మా గ్రామంకి తెలిసిన వెంటనే మేము అందరూ కూడా స్పందించి ఇది పెట్టకూడదు, ఎందుకంటే ఈ పక్కనే స్కూల్ ఉంది, తర్వాత అంబేద్కర్ స్టాట్యూ ఉంది, ప్రేయర్ జరిగే మందిరాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది పిల్లలు వీళ్ళందరూ కూడా స్కూల్స్ కి వెళ్తా ఉంటారు. దయచేసి అక్కడ పెట్టొద్దు, ఈ రోడ్ సైడ్ ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ అసలు తీసేయండి అని మేము చాలా చెప్పడం జరిగింది. అయితే మాకు మాట ఇచ్చారు, ఆ అంబటి కోటేశ్వర ఏమి మాట ఇచ్చారంటే, మేము ఇక్కడ పెట్టాం, మేము వైన్ షాప్ ఏమి పెట్టట్లేదు, మేము మామూలుగా షెడ్ వేసుకుంటున్నామని చెప్పారు. అయితే మేము అదే అనుకున్నాం కానీ తర్వాత మరలా ఆ వైన్ షాప్ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కొన్ని అక్కడ కార్యాలయాలు జరుగుతుంటే మేము సరే అనేసి మేము
మేము అలా ఉండిపోకుండా మొట్టమొదటిగా మేము పంచాయతీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మా పి గన్నవరం ఎమ్మెల్యే గారికి, అలాగే తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ ప్రపోజల్ ఇలా జరుగుతుండగా మమ్మల్ని ఏ అధికారి కూడా ఏమైందని తర్వాత మమ్మల్ని ఎవరిని కూడా అడగలేదు. మమ్మల్ని ఎవరిని అడగకపోగా అర్ధరాత్రి అనగా నిన్న రాత్రి అర్ధరాత్రి ఏం చేశారంటే 12 గంటలకి వైన్స్ మొత్తం మందు బాటలన్నీ పట్టుకొచ్చి పెట్టారు. తద్వారా తర్వాత ఫ్లెక్స్లు పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది. ఉదయకాలం నుంచి కూడా మేము అక్కడ బంద్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ తేలట్లేదు, అక్కడ ఏ ఒక్క అధికారి మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. అయితే ఆ పరిస్థితి అలా ఉండగా మరలా ఒకసారి ఎక్స్చేంజ్ ఆఫీస్కి వద్దామని ఎక్స్చేంజ్ ఆఫీస్కి వచ్చాం. ఇంతకు ముందు కూడా ఎక్స్చేంజ్ ఆఫీస్ లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎక్స్చేంజ్ ఆఫీస్ లో జరిగిన విషయం ఏంటంటే, సో ఇక్కడ ఎస్ఐ ఎవరైతే సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఎస్ఐ సిఐ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏం చేశారంటే కంప్లైంట్ తీసుకుని మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం చేస్తామని కనీసం మా కంప్లైంట్ మీ చేతికి తీసుకోకుండా జస్ట్ ఇలా తీసుకుని వెంటనే బల్ల మీద అలా గట్టిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నాం, మీకు ఏం చదువుకున్నారు ఇది అని మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఆయన కూడా మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది కూడా దృష్టిలో తీసుకుని ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే అక్కడ తక్షణమే అక్కడ సత్య వైన్స్ ని తొలగించి వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా మాకు అనవసరం, మా పేటల దగ్గర అది అర్జెంట్ గా తీసేయాలని మేము మా గ్రామం తరపున మేము అడుగుతున్నామండి.